Next problem, limit n tends to infinity 1 square plus 2 square plus 3 square and so on n square. అలానే 1 cube plus 2 cube plus 3 cube and so on n cube. అలానే డినామినేటర్లో 1 power 6 plus 2 power 6 plus 3 power 6 and so on n power 6. ఒక ఇన్ఫైనైట్ లిమిట్ ప్రాబ్లం. సో దీన్ని మనం సాల్వ్ చేసి దీని వాల్యూ కనుక్కోవాలి. సో వీటిని మనం లిమిట్ యాజ్ చేస్తాం, ఆ మోడల్లోకి మనం కన్వర్ట్ చేసి కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ముందుగా ఇక్కడ ఈ ఫస్ట్ బ్రాకెట్లో న్యూమరేటర్లో చూసినట్లయితే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇది వచ్చేసి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ 6th పవర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఆ విధంగా ఉంది. సో దీన్ని మనం లిమిట్ యాజ్ చేస్తాం, ఆ మోడల్లోకి మనం మార్చుకోవాలి. సో లెట్ us see that limit n tends to infinity sigma r is equal to 1 to n r square. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ని ఒక సిగ్మా ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా. సో ఇది మారుతూ ఉంది కాబట్టి r వాల్యూ 1 to n r స్క్వేర్. సో 1 తీసుకుంటే 1 స్క్వేర్, 2 తీసుకుంటే 2 స్క్వేర్, అట్లా ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించినటువంటిది. అట్లానే సెకండ్ బ్రాకెట్ సిగ్మా r పవర్ 3 r ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇది రెండవ బ్రాకెట్కి సంబంధించినటువంటి సిగ్మా నొటేషన్. అట్లానే డినామినేటర్లో సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n r పవర్ 6. ఓకే, సో దీంతోపాటు మనకి లిమిట్ చేసాం, దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 1/n అనేది కామన్గా ఉంటుంది. 1/n. సో 1/n కూడా నేను తీసుకుంటున్నాను. సో మరి 1/n మనం అదనంగా తీసుకున్నాం, మరి ఇది బ్యాలెన్స్ అయిందా అని చూస్తే ఇక్కడ n ఇంటూ n స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఒక n మాత్రమే ఉంది. సో బ్యాలెన్స్ అవ్వలేదు. సో దాన్ని మనం బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ స్టెప్లో మనం బ్యాలెన్స్ చేసుకుందాం. సో లెట్ us see that మన లిమిట్ యాడ్ చేసాం, ఫార్ములాలో 1/n ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇది బ్యాలెన్స్ కాలేదు, మనం బ్యాలెన్స్ నెక్స్ట్ స్టెప్లో చేసుకోవచ్చు. సో దీన్ని కంప్లీట్ ఫార్ములాలోకి మనం మార్చుకోవాలి. లిమిట్ n tends to infinity 1/n సిగ్మా r/n హోల్ స్క్వేర్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇది ఒక లిమిట్. సో 3 సిగ్మాస్కి 3 లిమిట్స్ నేను సపరేట్ చేస్తున్నాను. లిమిట్ n tends to infinity 1/n సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n r/n హోల్ క్యూబ్. ఇది సెకండ్ లిమిట్. అట్లానే డినామినేటర్లో వచ్చేసి లిమిట్ n tends to infinity 1/n సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n r/n హోల్ పవర్ 6. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా మన లిమిట్ యాజ్ చేస్తాం ఫార్ములాలోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటే మనం దీన్ని ఇంటిగ్రేషన్గా మార్చుకోవచ్చు. సో లెట్ us see how to integrate. ఓకే దిస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ పొజిషన్లో n అనేది మనకు బ్యాలెన్స్ కాలేదు, n ఇంటూ n స్క్వేర్, ఇక్కడ ఒక n ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే n అనేది బ్యాలెన్స్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ n ఇంటూ n స్క్వేర్ మొత్తం n క్యూబ్, ఇక్కడ ఒక n పవర్ 4, ఇక్కడ ఒక n క్యూబ్ n పవర్ 7. సో మొత్తం న్యూమరేటర్లో n పవర్ 7 ఉంది. ఇక్కడ కూడా n ఇంటూ n పవర్ 6, n ఇంటూ n పవర్ 6, n పవర్ 7. సో ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది అయిపోయింది. నౌ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఇంటిగ్రల్, డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇది ఇంటిగ్రల్ 0 to 1. సో ఇక్కడ r అనేది 1 to n ఉంటే మనం ఇంటిగ్రల్ 0 to 1గా రిప్రజెంట్ చేస్తాం. ఈ r/n అనే దాన్ని మనం xగా తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ 0 to 1 x స్క్వేర్ dx. ఇది ఈ ఫస్ట్ లిమిట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ ఫామ్. అట్లానే సెకండ్ లిమిట్కి సంబంధించి ఇంటిగ్రల్ 0 to 1 x cube dx.
సో డినామినేటర్ వచ్చేసి ఇంటిగ్రల్ 0 to 1 x power 6 dx. ఓకే, సో ఇవి లిమిట్ చేస్తాం. ఇది కంప్లీట్ ఫార్ములా మోడల్లో ఉంది. దీన్ని మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్గా ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జస్ట్ r/n ని మనం xగా తీసుకుంటాము. 1 to n ఉంటే 0 to 1. ఓకే, అన్నీ కూడా 1 to n ఉన్నాయి. సో అన్నీ కూడా 0 to 1. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే మన ప్రాబ్లం ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ x² అంటే x³/3. సో లిమిట్స్ 0 to 1. ఇంటిగ్రల్ x³ అంటే x⁴/4. లిమిట్స్ 0 to 1. సో ఇక్కడ x⁴7/7 లిమిట్స్ 0 to 1. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అప్పర్ మైనస్ తర్వాత లోయర్. 1³/3 అంటే 1/3 వస్తుంది. 1/3 ఇంటూ ఇక్కడ 1⁴/4 అంటే 1/4 వచ్చేస్తుంది. ఇక్కడ 1⁴7/7 అంటే 1/7. సో ఫైనల్గా 7 అనేది న్యూమరేటర్కి, 3 4 12 డినామినేటర్కి. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 7/12. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.